హలో! హాయ్ అండి. అమ్మమ్మ టాకీస్‌కి స్వాగతం. వెల్కమ్. ఇవాళ ఒక చిన్న కథ చెప్పుకుందాం. 'అక్బర్, బీర్బల్' కథలు. ఇవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అందరికీ వినే ఉంటారు ఒకప్పుడు ఈ బీర్బల్ కథలు. చాలా తెలివిగా చాలా సమయస్ఫూర్తితోటి ఉంటాయి. అది నిజంగా జరిగాయో తెలీదు అక్బర్, బీర్బల్ కథలన్నీ. కానీ వినడానికి చాలా బాగుంటుంది. నీతి ఉంటుంది. ఆ సారం అంతా మనం గ్రహించొచ్చు. అందులో ఒక కథ. కథ పేరు 'బీర్బల్ విందు'. ఈ అక్బర్ చక్రవర్తి అందరికీ తెలిసిన వాడే. బీర్బల్ అతని మంత్రి అనమాట. ఒకరోజు ఈ అక్బర్, బీర్బల్ ఇద్దరు కలిసి అంతఃపురంలో ఉద్యానవనం అంటే ఆ గార్డెన్లో తిరుగుతుండి ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఆ సమయంలో వాళ్ళకి అక్కడ కోనేరు ఉంది. కోనేరు అంటే జస్ట్ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది. ఆ అంతఃపురంలో కోనేరు వాళ్ళది. అది అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఆ కోనేరు చూసేటప్పుడు రాజుగారికి అంటే అక్బర్‌కి ఒక ఆలోచన వచ్చింది. అది సరిగ్గా చలికాలం, విపరీతమైన చలి. సాయంత్రం పూట షికారుకి వెళ్ళారు. అందుకనే చలి బాగా ఉంది. వణికిపోతున్నారు. చుట్టుపక్కల అంతా సైనికులు అక్కడక్కడ పహారా కాస్తున్నారు. అంటే కాపలా కాస్తున్నారు. సరే ఆ నీళ్లు చూడగానే అక్బర్ అన్నాడు, ఒక చిలిపి ఆలోచన వచ్చి బీర్బల్ తోటి, బీర్బల్, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరైతే ఈ తెల్లవార్లు ఈ నీళ్ళల్లో పీకల లోతు అంటే పీకి దాకా నీళ్ళల్లో మునిగిపోయి చలి భరిస్తూ ఉంటారా ఎవరైనా అట్లాగా, వాళ్ళకి ఒక 50 వరహాలు బహుమతి ఇద్దాం అనుకుంటున్నాను. తెల్లవాళ్ళు నీళ్ళల్లోనే ఉండాలి ఇంకా అని చెప్తాడు. అయితే అప్పుడు బీర్బల్ అంటాడు, జహాపనా, చాలా చలిగా ఉంది ఇక్కడ, ఇంత వణికిపోతున్నారు, ఎవరు అలా నుంచోలేరు అంత చలిలో నీళ్ళల్లోనూ, కష్టం అంటే, లేదు అడుగు, ఇక్కడ మన చుట్టుపక్కల సైనికులు ఎవరినైనా కూర్చుని అలా నుంచుంటారేమో అడుగు, వాళ్ళకి ఇస్తాను బహుమతి అని. సరే అని బీర్బల్ అందరినీ పిలిచి అడుగుతాడు. ఎవరు ముందర ఒప్పుకోరు. తర్వాత రామన్న అనే ఒక సైనికుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని, జహాపన, నేను నుంచుంటాను, నాకు బహుమతి ఇప్పించండి అంటే, సరే నువ్వు ముందర నుంచో, తర్వాత రేపు సంగతి రేపు చూద్దాంలే అంటాడు అక్బర్. సరే అని అతనికి నిజంగా నీళ్ళలో నుంచున్నాడో లేదో చూడడానికి ఇద్దరు సైనికుల్ని వాళ్ళకి కాపలా పెట్టి ఆ అంతఃపురానికి వెళ్ళిపోతాడు అక్బర్. బీర్బల్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లారుతుంది. ఈ లోపల అతను తెల్లవారులు అలా నీళ్ళలోనే నుంచుని ఉంటాడు ఆ సైనికుడు. తెల్లారాక బీర్బల్ అక్బర్ దగ్గరికి ఈ సైనికులు ఇతన్ని తీసుకుని వెళ్తారు. ఆ రామన్నని తీసుకెళ్ళి అక్బర్ తోటి, ప్రభు, ఇతను తెల్లవార్లు నీళ్ళల్లో నుంచునే ఉన్నాడు, పీకుల్లోతు చలిలో అలాగే వణుకుతూ నుంచున్నాడు. కానీ మాకు అర్థం అవ్వంది ఏంటంటే, తెల్లవార్లు అతను దూరంగా ఎక్కడో గోడ వైపు చూసుకుంటూ నుంచునే ఉన్నాడు, మాకు ఎందుకు చూస్తున్నాడో అర్థం అవ్వలేదు అంటాడు. అయితే అప్పుడు అక్బర్ అడుగుతాడు, సరే నువ్వు నీళ్ళలో నుంచున్నావు బాగానే ఉంది, కానీ ఏంటి ఒకవైపే గోడల వైపు చూస్తూ ఉన్నావట, ఎందుకు చూస్తూ ఉన్నావు, ఏం కనిపించింది నీకు అక్కడ అని అడిగాడు. అయితే ఆ సైనికుడు చెప్పాడు, రామన్న, ప్రభు, నాకు చాలా చలేసేసింది, వణికిపోయాను. అయితే మీరు కాగడాలు వెలిగించి పెడతారు కదా గోడలకి తగిలించి, ఆ కాగడాలు చూస్తున్నాను. అంటే కాగడ అంటే దీపంది అనమాట. అక్కడ పూర్వం ఎలక్ట్రిసిటీ కరెంట్ లేదు కదా, అందుకని అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఒక కర్రకి ఇనప కర్రకి పైనేమో ఒక నూనెది గుడ్డది చుట్టేసి అది వెలిగించి పెట్టేవాళ్ళు అనమాట. తెల్లవార్లు వెలుగుతూ ఉండేవి అనమాట, లైట్ లాగా. ఆ కాగడా వెలుతురు చూస్తూ ఉన్నాను. ఆ కాగడా వెలుతురు చూస్తూ ఉండగా నాకు ఏదో చలి తగ్గినట్టు అనిపించింది. అందువల్ల నేను అదే చూస్తూ తెల్లవార్లు అలాగే నుంచున్నాను ప్రభు, అంతకంటే ఏం లేదు అన్నాడు. అనేటప్పుడు అక్బర్ అన్నాడు, ఆహా, అలా అయితే నువ్వు నేను చెప్పినట్టు చలిలో అలా ఊరికినే నుంచోవడం కాకుండా ఆ కాగడా చూస్తున్నావు, కాగడా యొక్క వేడి నీకు తగిలి నీకు చల్లదనం లేదనమాట, అందుకనే నీకు నేను బహుమతి ఇవ్వను అన్నాడు. అంటే వాడు అన్నాడు, పాపం రామన్న, ఇది లబోదిబోమని, అదేంటి ప్రభు, నేను తెల్లవారులో నీళ్ళల్లో నుంచి నువ్వు చలికి వణికిపోయాను కదా, అలా అంటారు ఏంటంటే, అవును, నేను పెట్టిన కాగడా చూసి దాని యొక్క వేడిని అనుభవించుతూ నువ్వు వెచ్చగా ఉన్నావు కాబట్టి నీకు ఇది బహుమతి రాదు, నీకు ఓడిపోయావు ఇందులో, ఇవన్నీ వెళ్ళిపో అంటాడు. సరే వాడు ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడు బీర్బల్ ఏం చేస్తాడంటే కామ్గా వింటూ ఉంటాడనమాట, ఏం అనడు. అప్పటికి ఊరుకుని, ఎలాగైనా సరే రాజుగారికి తెలియచెప్పాలి ఆయన చేసిన పొరపాటు ఏంటో అని అనుకుని, తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత
అక్బర్ దాని దగ్గరికి వెళ్ళి, జహాపన నేను ఇంట్లో విందు ఏర్పాటు చేసుకుంటున్నాను, మీరు రావాలి, మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు భోజనానికి రావాలి అని పిలుస్తాడు. అక్బర్ అంటే సరే వస్తాలే అని చెప్పి అంటాడు. ఆ రోజు భోజనానికి 1:00, 2కి మంచి ఆకలిగా ఉన్న టైంలో వెళ్తాడనమాట అక్బర్ బీర్బల్ ఇంటికి. వెళ్ళేటప్పటికి బీర్బల్ కనిపించాడు. అయితే బీర్బల్ భార్యని అడుగుతాడు, ఏడి బీర్బల్ ఏడంటే అక్బర్ అడిగితే బయట పెరట్లో వంట చేస్తున్నారని చెప్తున్నాడు. సరే అని ఈయన అక్బర్ చక్రవర్తి బయటికి లోపల పెరట్లోకి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ బీర్బల్ ఒక పెద్ద పొయ్యి పెట్టుకుని దాని ఎదురుగుండా కూర్చుని ఉంటాడు. కానీ పొయ్యి మీద ఏమీ లేవు, గిన్నె లేదు, ఏమీ లేదు, చుట్టుపక్కల ఎక్కడ ఏమీ గిన్నెలు లేవు. అయితే బీర్బల్ని అడుగుతాడు, ఏం చేస్తున్నాను అంటే, మీకోసం వంట చేస్తున్నాను ప్రభు, అయిపోవచ్చింది అంటాడు. వంట చేస్తున్నావా, ఏది, ఎక్కడ ఒక గిన్నె లేదు, చెంబు లేదు, బియ్యం లేదు, పప్పులు లేవు, ఏం లేవు, ఎలా ఎలా చేస్తున్నావు వంట, ఎక్కడ చేస్తున్నావు అని అడుగుతాడు. ఇదిగో ప్రభు ఇక్కడే కదా పొయ్యి పెట్టానని. పొయ్యి పెట్టావు, మరి గిన్నె ఏది అంటాడు. అదిగో అని చూపిస్తాడు అనమాట. అక్కడ ఒక 10-15 అడుగులు 10-12 అడుగుల దూరంలో ఒక చెట్టుకి ఒక ముంతలాగా వేలాడదీసి ఒక కుండ ఉంటుంది. ఆ కుండలో బియ్యం నీళ్లు పోసి పెట్టాను ప్రభు, ఇక్కడ నేను పొయ్యి రాజేస్తున్నాను కదా, అక్కడ ఉడుకుతూ ఉంటుంది, పాటికి కొంతసేపట్లో అయిపోతుంది, మీరు కూర్చోండి అంటాడు. అయితే రాజుకి అర్థం అవ్వదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అదేంటి పిచ్చిగానే ఎక్కిందా ఏంటి ఈ బీర్బల్కి, ఇక్కడ పొయ్యి పెట్టుకుని అక్కడ ఎక్కడో గిన్నె పెడితే ఎలా ఉడుకుతుంది అని అడుగుతాడనమాట. ఏంటి నీకేమన్నా పిచ్చిగా ఉందా, నువ్వేం పొయ్యేమో నీ దగ్గర పెట్టుకున్నావు, 10 అడుగుల దూరం పైనేమో గిన్నె పెట్టానంటున్నావు, ఎలా ఉడుకుతుంది ఆ వేడికి, ఏమైనా తగులుతుందా అక్కడ అన్న. ఎందుకు తగలదు ప్రభు, మీరే చెప్పారుగా వేడి తగులుతుందనంటే, నేనెప్పుడు చెప్పానని అంటే, మొన్న సైనికుడు నీళ్ళల్లో మునిగి అక్కడెక్కడో గోడ మీద ఒక 15-20 అడుగుల పైన దూరంలో ఉన్న గోడ మీద ఆ కాగడ వెలుతురు అనుభవించి ఆ వెచ్చదనం వల్ల అతను ఓడిపోయాడని చెప్పారు. మరి ఎక్కడో 20 అడుగుల దూరం ఉన్న కాగడ నుంచి వచ్చిన వెచ్చదనమే అతను తగిలినప్పుడు మరి 10 అడుగుల దూరంలో ఉన్న ఈ నిప్పు ఆ కుండకి తగలదా ఏంటి, అందుకనే ఇలా వండుతున్నాను అంటాడు. అనేటప్పటికి ఇంకా అక్బర్ చక్రవర్తికి అర్థమైపోయింది, బీర్బల్ కావాలని ఇలా చేసి తనకి తెలియచెప్పడం కోసం అలా చేశాడని అర్థమయ్యి శభాష్ అని మెచ్చుకుని ఆ సైనికుడిని పిలిచి రామనని అతనికి 50కి 50 వరహాలు ఇచ్చి పంపించేసి బీర్బల్ని కాగిలించుకుంటాడు. ఇది కథ కంచికి మనం ఇంటికి. ఎందుకంటే ఇలాంటి కథలన్నీ చాలా సరదాగా ఉంటాయి, అక్బర్ బీర్బల్ కథలు. మనం ఇదివరకు ఇవన్నీ అప్పుడప్పుడు వినే ఉంటాయి. అయితే మనకి నిజంగా జరిగిందో లేదో తెలియదు అని చెప్పాను కదా, కానీ వినడానికి చాలా బాగుంటాయి. ఇవి తెనాలి రామలింగడి కథలు ఇలాంటివి చెప్పుకుంటే దాంట్లో కొంచెం నీతి కూడా ఉంటుంది, కొంచెం మనకి తెలివితేటలు కూడా చాలా అందులో అలా వివేకం అంటే ఆలోచన శక్తి బీర్బల్ది ఎంత బాగుంటుంది, ఎంత తెలివిగా ఆలోచిస్తాడు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఇది ఇష్టమైతే వినండి మంచిగా. చిన్నపిల్లలు ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వినిపించండి. ఇలాంటి కథలు చాలా బాగుంటాయి పిల్లలకి. ఈ రోజుల్లో ఈ రీల్స్ అవన్నీ పెట్టుకుని చూస్తున్నారు కదా ఎంతసేపు, సెల్ ఫోన్ పెట్టుకుని. అలా కాకుండా ఇది ఆడియో ద్వారా వింటే వాళ్ళకి కొంత కళ్ళక్కడ స్ట్రెయిన్ ఉండదు. ఇది కూడా మనం అలవాటు చేస్తే పిల్లలకి బాగానే ఉంటుంది. ఫస్ట్ మా మనవరాలకి నేను, తను యూఎస్లో ఉంటుంది, తనకి అలవాటు చేస్తాను నేను. మీరు కూడా అందరు పిల్లలకి ఆడియో ఎక్కువ అలవాటు చేయండి వీడియోల కంటే. అది బాయ్. హాయ్ అండి. ఇవాళ చిన్న టిప్పు. ఇప్పుడు పండుమిరపకాయలు వచ్చే సీజన్ కదా, చాలా అందరూ పండుమిరపకాయ పచ్చడి అంటే కొరివికారం అంటారు, పండుమిరపకాయల పచ్చడి అంటారు, పెట్టుకునే సీజను. అయితే దానికి ఒక చిన్న టిప్ చెప్తాను. అయితే ఈ పండుమిరపకాయలు పెట్టేటప్పుడు మనం మిరపకాయలన్నీ శుభ్రంగా తుడిచేసుకుని మిక్సీలో వేసినప్పుడు చాలా గుట్టు వచ్చేస్తుంది, దగ్గును. చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా చాలా తట్టుకోలేరు, బాగా కింద మీద అయిపోతారు దగ్గుతోటి. అయితే దానికి ఈ టిప్ ఏంటంటే, ఈ పండుమిరపకాయలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసేయండి ముందర. 4-5 ఒక పెద్ద మిరపకాయ తీసుకుని పండుమిరపకాయ 3-4 ముక్కలు చేసేసి ఆ ముక్కల్లోనే ఉప్పు, పసుపు, చింతపండు ఎంత కావాలో అంత వేసేసుకుని శుభ్రంగా కలిపేసి మామూలుగా చేతితోటి ఒక జాడీలోకి ఎత్తేసుకుని 3వ రోజుకి మెత్తపడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ చింతపండులో అక్కడ గింజలు తీసేసుకోండి ముందరే. ఆ 3వ రోజుకి మెత్తపడిపోయాక మొత్తం అవన్నీ కలిపి అప్పుడు మిక్సీ వేయండి. మీకు అసలు గొట్టురు రాదు, నలగడం కూడా చాలా మెత్తగా నలుగుతుంది. మీకు మామూలుగా పచ్చిది నలిగేటప్పుడు ఇంకా తొక్కలాగా ఉంటుంది. మీకు అలా కాకుండా ఈ ముక్కలు చేసేసుకుని 3వ రోజుని నానాక నలిగిస్తే మీ మిక్సీలో
శుభ్రంగా నలిగిపోతుంది, అస్సలు గొట్టురు రాదు. ఈ టిప్ చూడండి.